దేవుని నామానికి మహిమ కలుగుగాక. స్తుతి నీ స్థితిని మార్చాలంటే, నీ పరిస్థితిని మార్చాలంటే, నీ జీవితాన్ని మార్చాలంటే, నీవు అద్భుతాలను చూడాలంటే నీవు దేవునిని స్తుతించాలి. దేవునిని స్తుతించే వ్యక్తిగా నీవు ఉండాలి. సంఘంలో పాడటం, ఏదో ఒక పల్లవి పాడటం, నలుగురితో కలిసి పాడటం, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక చరణం, పల్లవి లేదా ఒక పాట పాడటం, ఇలా స్తుతించడం వలన నీ స్థితి మార్చబడదు, నీ పరిస్థితి మార్చబడదు, నీ జీవితం కూడా మార్చబడదు. నీవు అద్భుతం చూడాలి. స్తుతి ద్వారా అద్భుతం చూడాలంటే, అప్పటికప్పుడు నీవు అద్భుతం చూడాలంటే, అప్పటికప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేయాలంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే నీవు ఎక్కువసేపు స్తుతించాలి. ఎక్కువసేపు అంటే అనేకమైన పాటలు, లేదంటే 2-3 పాటలు, అలా కాదు, అలా పాడటం కాదు. ఒకే పాటను 2-3 సార్లు లేదా 4-5 సార్లు, ఇంకా ఎక్కువ సార్లు కంటిన్యూస్గా పాడుతూనే ఉంటే, పదే పదే పల్లవి, చరణాలు, నీవు అదే పాటను పాడుతూ ఉంటే అప్పటికప్పుడు నీవు అద్భుతం చూస్తావు. దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. దేవుని యొక్క మహిమను నీవు చూస్తావు. నీకు ఏదైతే అక్కరగా ఉందో అది తొలగించబడుతుంది. నీ ఆపదలు తొలగించబడతాయి. ఏదైతే నీకు అడ్డుబడ్డగా ఉందో అది తొలగించబడుతుంది. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడు నిన్ను ఓదారుస్తాడు. దేవుడు నీకు రక్షణను కలిగిస్తాడు.